బ్లాక్ కలర్ స్వెట్ షర్ట్ మీరేనా సార్? ఓమ్ని కోసం ఆగిన ఆయన కొంచెం వెనకకి వెళ్ళాలేమో అంతే. ఏం లేదు సార్, వస్తున్నా లోపలికి వచ్చేస్తున్నాం మీ దగ్గర కోసం. అయినా ఓమ్ని అయినా బై ఛాన్స్ అయినా లోపలికి వస్తే నేను వెనకకి వెళ్ళాలేమో అని ఆగిన. కాదు సార్, ఇట్లా కూర్చోండి, ఇక అట్లా అని తిప్పేసుకొని వెళ్ళిపోదాం, ఇట్లా అని వెళ్ళిపోదాం అంతే. లెఫ్ట్ కొడతారా మరి? లెఫ్ట్ కొడతారు. మనం రివర్స్ తీసుకొని వెళ్తే మళ్ళీ ఆడ బైక్లోనే కదా అంత పర్ఫెక్షన్. ఇక దేవుడు కనుకరించాలి, ఏదో ఒక స్క్రాచ్ పడ్డదంటే మళ్ళీ అయిపోయింది. ప్లానింగ్ చేస్తున్నా అంటే ఇవన్నీ బయట ఉండడం వల్ల కావచ్చు అంత ఇబ్బంది. వెహికల్స్ అంటే రోడ్డు అన్ని గల్లీలు ఇట్లానే ఉన్నాయి. మనం ఏ గల్లీలోకి వెళ్ళినా ఐ థింక్ ఇదే ఉన్నది. క్షితిజ్ కుమార్ జా అంటే నేనే సార్. నేనే. ఐఎమ్ సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్, ఐఎమ్ యూట్యూబర్. అదే చదువుతున్నా. సో అండ్ ఆల్సో యూ వర్క్ ఫర్ డే. యా, ఇది లైక్ ఇది ఒక హాబీ సార్. నాకు మనుషులను కలవడం ఇష్టం. మేబీ బిఫోర్ వి స్టార్ట్ ద రైడ్ సార్, హియర్ ఇస్ అ స్మాల్ గుడీ ఫ్రమ్ Rapido. ఓహ్ వావ్ sir. Yeah, thank you for traveling with Rapido. Healthy snacks ఉన్నాయి సార్ దాంట్లో. Yeah, got it. And you will like it. I mean, I'm a health freak. Yeah, got it. ఆల్రెడీ సో ఫిట్నెస్ అని చెప్పిన తర్వాత అర్థమైంది. మనం ఏదైనా చూడంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే షుగర్ ఎంత ఉంది, hope you like it sir. It's nice. ఓకే, సో ఎప్పుడెప్పుడు ఎప్పటిదాకా అన్నట్టు ఇది ర్యాపిడో? మోస్ట్లీ లైక్ నా షిఫ్ట్ 12 దాకా ఉంటుంది. ఓకే, దాని లోపల ఇంటికి వచ్చేసేటట్టు ట్రై చేస్తాను అన్నమాట. నేను కూడా పక్కకే ఉండేది. మీరిద్దరు ఏం చేస్తారు సార్? సో మా సెల్ఫ్ ఫిలిం మేకర్. ఓ సార్, మొన్న కూడా ఒక ఫిల్మ్ మేకర్ని కలిసిండే సార్ నేను, ఒక హీరోని ఫిల్మ్ మేకర్ని. చెప్పరా సార్ మీ గురించి? సో ఇప్పుడు అదే షూట్కి వెళ్తున్నాము. ఏ షూట్ సార్? అంటే అఫ్కోర్స్ మూవీ పేరు చెప్పకండి, బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. ఇది ఇప్పుడు చెప్పచ్చులే. అది సో వచ్చేసి ఈటీవీ విన్లో వస్తుంది. ఓకే. సో ఇట్స్ అ కామెడీ ఫిలిం. ఓకే. ఇది ఫిల్మా సార్, సిరీసా లేకపోతే? అయితే ఇది వచ్చేసి మన ఈటీవీ విన్లో మన ఏమంటారు అది కథ అంటే కైండ్ ఆఫ్ సిరీస్ లానే, విచ్ ఇస్ 30 minutes స్టోరీస్. ఓకే. సో ఈటీవీ విన్ వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక 30 minutes స్టోరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో ఇది అలాంటిది, అది ఒక కామెడీ అన్నట్టు. అచ్చా, అట్లా కూడా ఉంటాయా సార్ మూవీస్? అంటే లైక్ ఒక ఛానల్ 30 minutes రిలీజ్ చేసుకుంటా, లైక్ వెబ్ సిరీస్ టైప్. వెబ్ సిరీస్ లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 30 minutes ఒక డిఫరెంట్ స్టోరీస్ తీసుకుంటున్నారు అన్నట్టు. ఓకే. ఓకే. లైక్ షార్ట్ ఫిలిమ్స్ లాగా అనుకోవచ్చు. ఓకే. బట్ విత్ ద ఫేమస్ సెలబ్రిటీస్తోనే. ఓకే. నైస్ నైస్ సార్. షో పేరు ఏమైనా ఉందా సార్? అయితే అది సిరీస్ కథాసుధా అని చెప్పేసి టైటిల్. ఓకే. దాంట్లో ఈ ఫిలిమ్స్ అన్ని కూడా వస్తున్నాయి అన్నట్టు. సో లెట్స్ సే మీరిద్దరు కెమెరా పర్సన్స్ సార్? యా మా మనోడు కెమెరా, సో నేను వచ్చేసి రైటింగ్, ఎడిటింగ్. ఓకే సార్. సినిమాల కోసం కెమెరా హ్యాండ్లింగ్ ఈజీ ప్రాసెస్ సార్? అది కెమెరాస్ హెవీ ఉంటాయి అనుకుంటారు కదా సార్? అవును, హెవీ ఉంటాయి. మరి ఎట్లా సార్ మీకు? అంటే లెట్స్ సే ఇప్పుడు లెట్స్ సే నేను చాలాసార్లు ఏం చూసినా అంటే కొన్ని మూవీస్లో నడుముకు కట్టుకొని ఉంటారు, అంటే ఇట్లా హెవీగా కనిపిస్తుంటుంది, బట్ పాపం వాళ్ళు ఎంత కష్టపడతారా అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఈ మాన్యువల్ లెన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాటికి ఫోకస్ పుల్లర్ అని పక్కకి ఇంకొకరు ఉంటారు. సో దాంతో ఇతను ఎవరైతే కెమెరామెన్ హ్యాండిల్ చేస్తారో పక్కకు ఫోకసింగ్ చేస్తూ ఉంటారు. కామన్గా అందరు అంటే రెగ్యులర్గా వాడేది ఏంటంటే ఆటో ఫోకస్ లెన్సులు వాడతారు కాబట్టి చిన్నగా లైట్ వెయిట్ ఉంటాయి, అవి హ్యాండ్లింగ్ చేయొచ్చు. కానీ ఇది హ్యాండిల్ చేయడం కొద్దిగా టఫే. అంటే ఇప్పుడు యాక్షన్ మూవీస్ లా ఇట్లా కెమెరాని పట్టుకుంటాడు కదా హీరో, రిగ్స్ వేసుకొని. కాకపోతే స్టాండ్ ఉంటే లైఫ్ ఈజీ ఉంటుందేమో, అట్లాంటివి చేస్తే మాత్రం డెత్ అసలు. అవును, కొన్ని షార్ట్స్ అట్లా చేస్తారు. కొన్ని ఉంటాయి, కొన్ని యాక్షన్ థ్రిల్స్ అవి చేసినప్పుడు ఇట్లాంటి స్టాండ్స్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ అలవాటు అయిపోతుంది. మరీ హెవీ ఉంటే ఆ ట్రైపాడ్ అది ఉంటుంది. ఓకే బ్రో, ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు? యా ట్రాఫిక్లోనా సార్? సో ఎట్లయితే ట్రాఫిక్లో మీరు ట్రాఫిక్లో మీకు ఆపోజిట్ వెహికల్ కి మీ పక్క నుంచి ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇది ఎట్లా అలవాటు, అంటే ఐ మీన్ మీరు ఎట్లా అంత సింప్లిఫై చేసుకొని వెళ్ళిపోతున్నారు, అంతే ఈ కెమెరా డిపార్ట్మెంట్ కూడా అంతే ఉంటుంది.
వెళ్ళిపోవడమే అట్లా. బట్ చెప్పారా సార్ లెట్సే మీ ఇద్దరు బిగినింగ్స్ ఎట్లా అయినా ఒక ఐడియా అయితే వస్తుంది మాకు. అంటే లెట్సే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే సార్ కొత్తలో ఎవరైనా స్టార్ట్ చేస్తే మన అందరికీ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అవునవును. అంటే వి ఆల్ మైట్ హావ్ స్టార్టెడ్ డిఫరెంట్లీ. సో జస్ట్ లైక్ అందరం కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును సార్. అట్లనే అందరికి స్టార్ట్ అయ్యాము, మేమందరం స్టార్ట్ అయ్యాం. ఓకే. తర్వాత లోకల్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసుకుంటూ వెళ్తున్నాం. స్టిల్ ఇంకా వీఆర్ నాట్ అనుకున్న ప్లేస్కి ఇంకా రీచ్ కాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టార్ట్ అయిన ప్లేస్లో అయితే లేము సార్. డెఫినెట్లీ సార్. అండ్ అదే కదా సార్ గ్రోత్ అంటే. యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు క్లాస్ 5 నుంచి స్టార్ట్ చేయొచ్చు, కొంతమంది డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్టార్ట్ అవ్వచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ లైక్ ఆ పారామీటర్ సెట్ చేసేది కూడా మీరే కదా. అంటే ఇప్పుడు లెట్స్ వెనకకి తిరిగి మీరు చూసుకున్నప్పుడు అరే బాగానే చేసినాం రాబోయే అని మీకు అనిపించాలి. వేరే వాళ్ళకి ఏమున్నది, వేరే వాళ్ళ పారామీటర్ అయితే వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. లేదు రాబోయే ఇట్లా చేసి అట్లా చేసి అనుకుంటే అది జిందగీ కూడా నడిచేది. అండ్ సక్సెస్ అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే మనం సెట్ చేయాలి. రైట్. నా కోసం నేను నన్ను చూసుకుంటే అరే అవురాబాయ్ నేను సక్సెస్ఫుల్ అనిపిస్తే చాలు మనకి. రైట్ అంతే బ్రో. వందో సర్టిఫికేట్ మనకు అవసరమే లేదు. నేను స్ట్రాంగ్ అంటే సక్సెస్ అనేది ఒక్కొక్క రకంగా డిఫైన్ చేస్తారు కదా. బట్ నేనేమనుకున్నా అంటే మనం అనుకున్నట్టు చేయగలిగితే చాలు బ్రదర్, అది సక్సెస్. నో మ్యాటర్ వెయిటోడికి అది చిన్నగా అనిపోవచ్చు, అది అసలు వానికి ఫరక్ పడకపోవచ్చు. బట్ మనం అనుకున్నది ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, అదే సక్సెస్. అండ్ ఇంకోటి ఐ థింక్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ మీకు నచ్చిన పని చేస్తారు. ఇప్పుడు పైసలు ఎక్కువ తక్కువ ఇట్లా అట్లా డెఫినెట్లీ మనం ఇటు తిరిగి అటు తిరిగి అయితే మన ఇల్లు పైసలతోనే నడిచేది 100%. బట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ మీకు నచ్చిన పని చేస్తారు. యా బ్రో, ఐ యామ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ దట్, లైక్ డూ ద షిట్ యు లవ్. అంతే అది. సో ఇది కూడా డూ ద షిట్ యు లవ్ అనుకుంటా, ఇది కూడా అదే 100% బ్రో. నా బుక్ టైటిల్ కూడా అదే. ఐఎమ్ రైటింగ్ ఏ బుక్, యూనో ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ లాంటిది రాస్తున్నా. సో దాని టైటిల్ వచ్చేసి అది ఓకే, డూ ద షిట్ యు లవ్. అంటే డెఫినెట్లీ మనీ అనేది పక్కన పెడితే అట్లీస్ట్ యూ పోతున్నప్పుడు పీస్ఫుల్గా పోతావు. అవును సార్. ఇంకోటి ఏంటంటే రోజు బతుకుతున్నాం మనం. అంటే బతకనేది సాటర్డే సండే కోసం లేదు కదా, మనం రోజు బతకాలి. అండ్ ఏడుచుకుంటా బతకడం కంటే జర అవురాబాయ్ నేను అలా మంచిగా హ్యాపీగా ఉన్నా అని బతకడం బెటర్ కదా. 100%. ఇది జర గ్యాన్ లెక్క అనిపించచ్చు, బట్ రియాలిటీనే రియాలిటీ బ్రో. I have been seeing so many people, brother, like they're earning so many, అంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ చాలా మంది లక్షలు మా ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్ 100%. సో కానీ వాళ్ళకి హ్యాపీనెస్ లేదు అది. సో కొంతమందిని చూస్తే ఇది కూడా అనిపిస్తుంది కదా, అసలు ఇటు బతికే ఉన్నాడా అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా. అరే ఇటు జస్ట్ బ్రీత్ చేస్తుండా బతికే ఉన్నాడా అనుకుంటా. సో అప్పుడప్పుడు అట్లీస్ట్ సరే పోయి మనకు నచ్చిన పనులనే చేయాలి అనుకుంటూ ఉంటాను. సో హోప్ మీరు కూడా మీకు నచ్చిన పని చేస్తున్నారని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే చాలా బ్యాలెన్స్ చేస్తున్నా సార్. అవసరం చాలా విషయాల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే నాకు ఫుల్ టైం అయితే ఇదే చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన, నాకు ఏదో హ్యాపీనెస్ అంతే. అయ్యా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మంచి వైబ్ తో స్టార్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్ సూపర్ హ్యాపీ ఫర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. సేమ్ ఇయర్ సార్. సో యా సార్, నా కరెన్సీ అయితే మనుషుల్ని కలవడం అంతే. ఆసమ్ బ్రో, ఆసమ్. అండ్ ఇది బాగా నచ్చింది నాకు, ఫిట్నెస్ ట్రైనర్ అండ్ కిక్ బాక్సర్. అవును సార్. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, బాక్సింగ్ అలా చేస్తాడు కరీంనగర్లో. అవును సార్. అండ్ మోటో యూట్యూబర్, మంచి కాంబోస్ ఉన్నాయి అంటే లైక్ డిఫరెంట్ థింగ్స్. ఏమో సార్, ఐ ఫీల్ మెన్ షుడ్ డూ వాట్ మెన్ ఆర్ సపోజ్ టు డూ అని. రైట్ 100%. సో మెన్ ఏం చేయాలి? మెన్ ఆర్ క్రేజీ అబౌట్ బైక్స్, కార్స్, ఫిట్నెస్. ఇవే సోకులు ఉన్నాయి సార్, ఇంకేం లేదు. సూపర్. ఇప్పుడు దట్ కెన్ బి డిఫైన్. లేదు మెన్ షుడ్ డూ దిస్ ఆల్సో దట్ ఆల్సో, బట్ ఏమో లైక్ నాకు ఇవే ఇంట్రెస్ట్. అంతే, మనకి నచ్చిన పని మనం చేసుకుంటాం. ఎగ్జాక్ట్. సో ఇది ఫిట్నెస్ ట్రైనర్ ఇంకా బాక్సింగ్ అయితే నేను ఫుల్ టైం చేస్తలేను. అంటే లైక్ ఐ డోంట్ డూ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. రైట్ ఓకే. జస్ట్ ఐ ఫీల్ లైక్ నాకు బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువ నేర్చుకోవాలని ఉండే. సో నేర్చుకొని పెట్టుకున్నాను, సర్టిఫికేట్స్ తీసుకున్నాను దాంట్లో. ఓకే. నా దగ్గర ఒక హిమాలయన్ బైక్ ఉంది. సో మొత్తం ఇండియా ఒక ట్రిప్ కొడదామని స్టార్ట్ అయ్యింది. బట్ ఈ కాన్సెప్ట్ లో చేయాలని ఎన్నో రోజుల నుంచి ఉండే. సరే ఇది స్టార్ట్ చేద్దాం కానీ స్టార్ట్ చేసినాం. బాగానే నడుస్తుంది సార్ ఇది. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు 700 పీపుల్ ఉండే, ఇప్పుడు ఒక 6500 దాకా ఉన్నారు. ఇప్పుడు మంచి ఫాలోయింగ్ డిఫైన్ చేయడం కూడా డిఫరెంట్ డిస్కషన్ కదా. లేదు ఇందు ఉంటే మంచి ఫాలోయింగ్ అంటే అది కొద్దిగా సొసైటీలో కొద్దిగా అది నంబర్ రైట్. కానీ నేను దీంట్లోనే కూర్చున్నా కదా, నన్ను ఇంతమంది చూస్తున్నా చాలా నాకు. అవునవును. బట్ మీటింగ్ న్యూ పీపుల్ అంటే హియరింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. డెఫినెట్లీ యూనిక్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. సో
సూపర్. కలుస్తాము, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ని చూస్తాము. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. నాకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ అనేది గేమ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ అన్నమాట. 100% రైట్ రైట్. ఒక సినారియోని మీరు డిఫరెంట్ గా చూడొచ్చు, నేను డిఫరెంట్ గా అవును, చూడొచ్చు, అవును. బట్ దాందే బ్యూటీ ఉంది. రైట్ రైట్. జస్ట్ లైక్ కెమెరాలో అదే పిక్చర్ ని ఇంకో చాలా లెన్స్ తో value. చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, లెన్స్ చేంజ్ చేస్తే ఇంకో రకంగా అనిపిస్తుంది. అవును సార్, అంత మంచి పాయింట్ అసలు అది. మేబీ ఫ్రేమ్ అదే ఉండొచ్చు, బట్ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ మనం లైఫ్ ని కూడా ఎట్లా బతుకుతున్నాం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే మేబీ మన లైఫ్ ఇంటెన్సిటీ ఎంత ఇంటెన్సిటీతో బతుకుతున్నాం అనేది కూడా ఒకటి ఉంది. రైట్ రైట్. మేబీ నేను బ్యూటీ అన్నిట్లో చూస్తున్నామేమో, కొందరికి అది కనిపించదేమో, అవును. కొంతమందికి అసలు ఏది బ్యూటిఫుల్ కనిపించదేమో, కొంతమందికి అన్ని అగ్లీగానే కనిపిస్తున్నాయి. రైట్ రైట్. నేను కూడా ఆలోచించేవాడిని, ఎందుకు వై డిఫరెంట్, ఎందుకు అట్లా ఆలోచిస్తారు అన్నట్టు అనుకునేవాడిని. బట్ యూజువల్లీ మనం పుట్టినప్పుడట జనరల్లీ రెండు భయాలు ఉంటాయట. లైక్ ఫియర్ ఆఫ్ సౌండ్ అండ్ ఫియర్ ఆఫ్ హైట్స్. ఓకే. బై బర్త్గా మనకు వచ్చేటి. ఓకే. సో బట్ ఒక అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి 70,000 ప్లస్ భయాలు అవుతాయట. కాక్రోచ్ అంటే భయం, స్పీడ్ అంటే భయం, బైక్ అంటే భయం, కారు, అట్లా చాలా. సో నేనేమనుకుంటా అంటే మనం పెరిగే దాంట్లోనే సంథింగ్ ఉన్నది, ఆ ప్రాసెస్లో ఏదో. ఆ ప్రాసెస్లోనే ఏదో ఉంది. తెలియకుండా మన అందరం కూడా అంటే మెచ్యూరిటీ ఎటువైపు ఉంటే అది కరెక్ట్ అనుకుంటాం. అది రాంగా రైటా అనేది మనం జడ్జ్ చేయగానే లైక్ తెలియకుండానే వి ఫాలో ద క్రౌడ్. అవును సార్. అండ్ వి ఫియర్ లైక్ బీయింగ్ ఇన్ సింగిల్గా ఉండడానికి, లేకపోతే మన ఓన్ వేలో వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం. బట్ సార్ ఆ సినారియో మీ ఇద్దరికి కూడా వచ్చి ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైటర్ అవ్వడం చాలా ఈజీ విషయం అయితే కాదు. కష్టం బ్రదర్, లిటరల్లీ. అండ్ ఐ ఆల్సో టీచ్ లైక్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్క్రీన్ రైటింగ్ ఆన్ యూట్యూబ్లో. యా ఛానల్ పేరు చెప్పారా సార్ మాకు? వార్త ఫిల్మ్ మేకింగ్. వార్త ఫిల్మ్ మేకింగ్. వార్త ఫిల్మ్ మేకింగ్. వార్త ఉంటుంది కదా, ఫిల్మ్ మేకింగ్ అంతే. వాట్ ద ఫిల్మ్. యా నైస్ నైస్ సార్. Really super happy bro, like meeting you, because as a storytellers love to hear different stories and different perspectives. Definitely. And itla meelaga unnarani asalu I didn't expect. Super. I love the people who do like who follow the passion, curiosity. అంతే సార్, ఫాలో అంటే ప్యాషన్ ని ఫాలో అయిదామనే వచ్చినాము. ఈఎంఐల వల్ల కొంచెం ఇటట్ అవుతున్నాం. Yeah bro, that's what the life is, వాళ్ళందరి జీవితాలు అంతే కదా, క్రెడిట్ కార్డ్ బిల్లు, ఈఎంఐ. బట్ నేనేమనుకుంటున్నాను బ్రదర్, ఈ జర్నీలో వి డిస్కవర్ అవర్ సెల్ఫ్ బ్రదర్. దట్ మెనీ థింగ్స్. ఒకవేళ కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్లో జరగకపోయి ఉంటే వి వుడెంట్ బి బికమింగ్ వాట్ వి ఆర్ టుడే. డెఫినెట్లీ. అండ్ కొంతమంది కూడా మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా, అంటే లెట్స్ సే అట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ మన ఈగో హట్ అవుతుంది. రైట్ రైట్. ఆ ఈగో హట్ అవ్వడం కూడా మంచిది అనిపిస్తుంది. మంచిదే బ్రో, లిటరల్లీ. ఎందుకంటే ఆ పాయింటే లేకపోతే నేను నా కాదేందో నేను చూడలేను కదా. రైట్ రైట్. అందుకే నేను ఏమనుకుంటా అంటే సమ్ టైమ్స్ అలా క్లోజ్ డోర్స్ ఆర్ లైక్ క్లోజ్ డోర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అప్పుడప్పుడు అనుకుంటా గాడ్ కొన్ని ప్రేయర్స్కి ఆన్సర్ ఇయ్యింది చాలా బెటర్ అయింది అనుకుంటా. సో ఆల్వేస్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ ఆన్సరింగ్ ఫ్యూ ప్రేయర్స్ ఆఫ్ మైండ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు. ఒకవేళ అవి చేసి ఒకవేళ గాడ్ వాటికి ఆన్సర్ ఇచ్చి ఉంటే లైఫ్ ఇంకా చాలా ఘోరంగా ఉంటుండే. అండ్ ఈ పర్స్పెక్టివ్స్ అంతా మంచిగానే చూడండి సార్. అంటే లెట్స్ సే కొన్ని ఫెయిల్యూర్స్ మనల్ని మనం అంటే లైక్ దోస్ హావ్ షేప్డ్ us కదా. రైట్, 100% బ్రదర్. అంటే ఆ ఫెయిలియర్స్ అనేది బయటకి అది అయితే ఆ మూమెంట్కి మనకు ఫెయిలియర్ లాగా అనిపిస్తుంది. బట్ అది ఒక న్యూ డైరెక్షన్ లాగా. ఇలా అయితే మనకు గూగుల్ మ్యాప్స్లో మన డెస్టినేషన్ కొద్దిగా మిస్ అవుతే మళ్ళీ ఇంకొక వే నుంచి చూపిస్తుంది కదా. సో లైఫ్ కూడా నాకు అనిపిస్తుంది అక్కడ టర్న్ చేసుకోవడం కన్నా కొద్ది ముందుకెళ్ళి టర్న్ చేసుకోవడం రైట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉంటే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఇంకా చాలా లేట్ అవ్వచ్చు. అలాంటిది అన్నట్టు లైఫ్ కూడా. అట్లీస్ట్ అలా ఆలోచించడం అన్న స్టార్ట్ చేస్తే కొత్త పర్స్పెక్టివ్స్ దొరుకుతాయి. రైట్ రైట్. కొత్త వేస్ లో వెళ్తామేమో లైఫ్ లో. రైట్ రైట్. అందుకే ఐ నెవర్ రిగ్రెట్ లైక్ అదే ఏదన్నా అనుకున్న జరగకపోయినా, లేదంటే ప్రేయర్ చేసినా జరగకపోయినా, లేదా అనుకోకుండా కొన్ని డోర్స్ క్లోజ్ అయినా నాకు చాలా అప్పుడు ఇంకా ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అవుతా. ఓకే, సంథింగ్ ఈస్ న్యూ. ఏదైతే అనుకున్నట్టు జరగకపోతే అరే ఇంకే అన్ని అనుకున్నట్టు జరుగుతుంది చాలా భయం వేస్తూ ఉంటుంది. షూట్లో కూడా మనకు మీరు గుర్తుందో లేదో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, 90% అది రాంగ్ అని ఉంటుంది. అదే కొద్దిగా మధ్యలో తప్పు పోతుంది. ఎంత క్లియర్ చేస్తేనే అరే కుచ్చితో గడబడే మధ్యలో అనుకుంటాం. అట్లా మాకు కూడా షూట్లో కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు ఏంది ఇంత అన్ని క్లియర్గా జరుగుతున్నాయి ఏంటి, ఏం ఆడక వస్తలేదు, ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటాం. ఏదైనా జరిగింది అనుకో, అమ్మాయ ఓకే రైట్, వీఆర్ ఆన్ రైట్ ట్రాక్ అనుకుంటా.
నాకు ఎప్పుడో ఈ థాట్ ఏమి హిట్ అవుతా ఉంటుంది తెలుసా సార్, పాటలు రాస్తారు, సినిమాలు రాస్తారు, ఈ రైటర్స్ అంటే అంత బ్యూటిఫుల్ గా దీన్ని డిస్క్రైబ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు అసలు ఎన్ని గుంతలలో పడిరా లైఫ్ లో అనుకుంటా. కరెక్ట్. ఇప్పుడు లవ్ గురించి ఎవడన్నా అంత ప్యూర్ గా రాస్తుంటే రైట్ అరే పాపం ఈయనకి లవ్ ఫెయిలియర్స్ అయినాయా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఒకటి మనకు జరగవచ్చు, మన దగ్గర వాళ్ళకి జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ప్రతిదీ మనకు జరగాలని కూడా ఎడ రాసలేదు. రైట్ అప్పుడప్పుడు వేరే వాళ్ళు గుంతలో పడినప్పుడు ఇది గుంత అని తెలుసుకోవాలి. ఏంటంటే మన ఒక సినిమా వల్ల ఒక గుడ్ థింగ్ ఏంటంటే మన పర్స్పెక్టివ్ ని ఒక లార్జర్ ఆడియన్స్ కి చెప్పచ్చు. అది అంటే అఫ్ కోర్స్ ఆర్ట్ అంతే, ఆర్ట్ అన్నిట్లలో కూడా అదే కదా, స్టోరీ టెలింగ్ కాబట్టి మనకు కొద్దిగా సినిమా అనేది ఎక్కువ పవర్ఫుల్ గా ఉంది ప్రెసెంట్. సోషల్ మీడియా అనేది సినిమా. అవును సార్, దానివల్ల వచ్చే రీచ్ నాకు తెలిసి వేరే మీడియంస్ లో లేదు బ్రదర్. అందుకే కదా రైట్ దాని గురించి అంత మంది తాపత్రయపడుతున్నారు. రైట్ 100%. అందుకే అంత కాంపిటీషన్ ఉంది, అందుకే అంత మనీ ఉంది, దాంట్లో ఫేమ్ ఉంది. బట్ ఐ టేక్ ఇట్ లైక్ సో రెస్పాన్సిబుల్ బ్రదర్. లైక్ ఏంటంటే అందులో పెట్టే ప్రతి థింగ్ కూడా అది కొన్ని జనరేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ ఏదో ట్రెండింగ్ కోసమో ఏదో ఒకటి పెట్టేస్తే అది రేపు తెల్లారి వాడిని రాంగ్ వేలోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్లీ సార్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇట్స్ యువర్ లైఫ్, యువర్ రైటింగ్ అ స్టోరీ. మీరు ఎలా రాసుకోవచ్చు. రైట్ 100%. కొంతమంది లెగసీ కోసం రాయొచ్చు, కొంతమంది పోరాబి నాకెందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే, కొంతమంది ఏమో లేదు రాబి నేను ఇట్లా రాయాలనుకుంటున్నాను. రైట్ బట్ ఇట్స్ అ చాయిస్. ఐ థింక్ యు ఆర్ డిఫైనింగ్ ఇట్. రైట్ బ్రదర్, రైట్. అవును. ఫర్ మీ అంటే నా మటుకైతే వస్తే మాత్రం డెఫినెట్లీ నేను ఒక డబ్బు కోసం రాయమంటే మాత్రం అంటే అఫ్ కోర్స్ మనీ ఎవరికైనా ఇంపార్టెంటే, బట్ అట్లీస్ట్ నేను నా ఫిలాసఫీస్ ఏవైతున్నాయో అవి చెప్పడానికి ప్రయత్నిస్తా. మైట్ బి అది కొందరికి అంటే నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు, ఇట్స్ ఓకే. బట్ నా రెస్పాన్సిబుల్ అయితే మరి ఏదంటే అది పెట్టడానికి అయితే ఉండండి బ్రదర్. లైక్ డెఫినెట్లీ సార్. అండ్ ఇంకోటి లెట్స్ నేను మీకు ఒక విషయం చెప్పిన, నేను చెప్పినట్టు మీకు అర్థం అవ్వాలి కదా. రైట్. అది కూడా చాలా సార్లు జరగదు అనుకో. జరగదు 100%. అందుకే అంటాడు ఆర్జీవి ఒక మాట అంటాడు. అచ్చా మీరు కూడా ఆర్జీబీ రామోయిజం ఫ్యానా? రామిజం కాదు, అంటే ఫ్యూ పర్స్పెక్టివ్స్ కొన్ని నచ్చుతాయి అంతే. డెఫినెట్లీ సార్. ఆయన కూడా ఏమంటాడు, ఒక పర్సన్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు అంటాడు. అవును 100%. అదే ఐ అగ్రీ విత్. అంటే లెట్స్ ఒక 10 పర్స్పెక్టివ్లు చూసి మనది ఒక పర్స్పెక్టివ్ ఫామ్ అవ్వాలి. రైట్. లోపలికి వెళ్ళొచ్చా సార్? ఇక్కడే కానీ వద్దులేండి, ఇక్కడ ఆపేసేయండి. రిటర్న్ రాలేను. రైట్. అవును. కొంచెం ఇట్లా స్ట్రైట్ చేసుకుని ఆపేసి. ఈ లైనేనా? ఇదే. అండ్ ఆల్సో వి వర్క్ ఫర్ ఆర్జీబీ. అవునా? అరే మా గురువు గారికి హలో చెప్పండి సార్. ఆయన నిజం లైఫ్ లో ఎట్లున్నాడు సార్? సేమ్ అదేనా? సేమ్ బ్రదర్, వెరీ చిల్ క్యాండిడేట్. పెద్ద టెన్షన్ ఏమి ఉండదు, ఉన్నట్టు మాట్లాడాలి. ఏదో మనల్ని తాకపట్టాలని ట్రై చేయొద్దు. మన ఆర్జీ సార్కి నమస్తే చెప్పండి. చూసి డిఫరెంట్ సార్, ఎవరో పోరోడు జరిగి ఫ్యాన్ అంట ఇట్లా చెప్పేసి ఆయన పోరవి ఎంతమంది ఉంటారు అనుకుంటాడు. ఉంటాడు అంతే అనుకుంటాడు. సో నువ్వు ఫ్యాన్ అయితే రివీల్ చేయాలంటాడు. థ్యాంక్ యూ ఫర్ దట్. నైస్ మీటింగ్ యూ బ్రదర్. నైస్ మీటింగ్ యూ సార్. గుడ్ డే. మార్నింగ్ మంచి పర్స్పెక్టివ్ అండ్ చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం.